హలో అండి. నోరూరించే కాజు మామిడికాయ కర్రీ వండుకుందామండి. ఎంతో టేస్టీగా మామిడికాయ పప్పు అంటే బాబోయ్ అని అందండి మా చిన్న తల్లి. సరే అయితే జీడిపప్పు మామిడికాయ అంటే ఇష్టం కదా అని నా స్టైల్లో నేను ట్రై చేస్తాను. అది ఎలా ఉందో చూస్తారని వీడియో తీస్తాను. మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసం ముందు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసి అందులో 2 పచ్చిమిర్చి చిన్న ముక్కల కింద కట్ చేసి అందులో వేసేసుకుని అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అందులో వేసేసుకున్నాను. అవి బాగా మగ్గాలి కదండి. స్టవ్ మట్టుకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అవి వేగాలి. అవి వేగుతూ ఉండగా కదుపుతూనే ఉండాలన్నమాట. ఇప్పుడు అవి వేగిపోయినాయి. ఇప్పుడు జీడిపప్పు ముందుగానే నానబెట్టుకోవాలండి. ఒక అరగంట ముందు నీటిలో వేసుకుని నానబెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు అవి నానిపోయిన తర్వాత ఇప్పుడు అవి తీసుకుని ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకున్నాను. అవి కూడా బాగా వేగాలండి. అవి మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాను. ఇప్పుడు కూరకి రుచికి సరిపడినంత కారం, ఉప్పు వేసి అది మొత్తం కలిసేలాగా కలిపేసి ఇప్పుడు దానికి వాటర్ పోసుకుందాం. పప్పు ఉడకాలి కదా, జీడిపప్పు అది మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసి స్టవ్ మట్టికి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. స్పీడ్గా పెట్టుకోకూడదు. ఇప్పుడు అలా కదుపుతూ ఉండాలి. జీడిపప్పు ఉడికిన తర్వాతే మనం మామిడికాయ ముక్కలు వేయాలన్నమాట. మామిడికాయ ముక్కకి ఎంతో టైం పట్టదండి. అందుకోసం ముందు జీడిపప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిసేలాగా గరిటె పిచ్చుకుని మొత్తం కదపాలన్నమాట. కూర అంతా కూడా స్ప్రెడ్ అవ్వాలి కదా, అదంతానే కదిపేసి ఇప్పుడు మూత పెట్టుకోవాలి. దీనికి మొత్తం అంతా కలిసేలా కదిపిన తర్వాత ఇప్పుడు మామిడికాయ మూత పెట్టుకుంటే మామిడికాయ ముక్కలు బాగా ఉడుకుతాయి అన్నమాట. అదిగోండి, చూసారా, కర్రీ ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. టేస్టీ జీడిపప్పు మామిడికాయ అంటే కాజు మ్యాంగో కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.